గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 716. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 701 పాయింట్స్ పెరిగి 72,038 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 213 పాయింట్స్ పెరిగి 21,654 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.30% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.17% పెరిగింది. అండ్ రేపు నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ జరగబోతుంది. ఈ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా ఏ స్టాక్స్ లోకి ఎంత ఇన్ఫ్లోస్ వస్తాయి అండ్ ఏ స్టాక్స్ లోంచి ఎంత అవుట్ఫ్లోస్ వెళ్తాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. జనరల్ ఈ రీబ్యాలెన్సింగ్ జరిగినప్పుడు ఈ నిఫ్టీని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ నుంచి ఏ స్టాక్స్ లోకి అయితే వెయిటేజ్ పెరుగుతుంది లేదా కొత్తగా యాడ్ చేస్తారో ఆ స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ వస్తాయి. ఏ స్టాక్స్ ని నిఫ్టీని తీసేస్తారో లేదా వెయిటేజ్ తగ్గిస్తారో ఆ స్టాక్స్ లోంచి అవుట్ఫ్లోస్ వెళ్తూ ఉంటాయి. సో రేపు ఈ రీబ్యాలెన్సింగ్ జరగబోతుంది కాబట్టి ఈ స్టాక్స్ లోని మనం కొంత వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కోవిడ్ టైంలోని అన్ని కంట్రీస్ కూడా లాక్డౌన్ చేయడం అండ్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ తీసిన తర్వాత కూడా చైనీస్ ఎకానమీ కంప్లీట్ గా ఓపెన్ అవ్వకపోవడంతో సప్లై చైన్ డిస్రప్షన్ అయితే ఏర్పడింది. దీంతో వేరియస్ కంపెనీస్ అయితే చైనా +1 స్ట్రాటజీ గురించి ఆలోచించడం మొదలుపెట్టే, అంటే ఓన్లీ చైనా మీదే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా డిపెండ్ అయినట్లయితే ఫ్యూచర్ లో ఒకవేళ చైనాలోని ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాయనుకోండి, అటువంటి టైంలోని సప్లై చైన్ మిస్ మ్యాచ్ అగైన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చైనా ఒక్కదాని మీదే డిపెండ్ అవ్వకుండా వేరియస్ కంట్రీస్ కి వాళ్ళ ఆర్డర్స్ ని డైవర్సిఫై చేసినట్లయితే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం అని చెప్పి మెల్లమెల్లగా కంట్రీస్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్ అండ్ వియత్నాం ఇటువంటి కంట్రీస్ అన్నిటి నుంచి కూడా ఇంపోర్ట్స్ చేసుకోవడం మొదలు పెట్టాయి. దీంతో చైనా +1 స్ట్రాటజీ అనేది బాగా పాపులర్ అయింది. మెయిన్లీ చైనా +1 స్ట్రాటజీలోని వేరే సెక్టర్స్ లాభపడ్డాయి. బట్ అన్నిటికన్నా కూడా కెమికల్ సెక్టర్ ఏదైతే ఉన్నదో ఈ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ బాగా బెనిఫిట్ ని పొందడం జరిగింది. దానికి మరొక రీజన్ కూడా ఉన్నది. యాక్చువల్లీ చైనాలోని పొల్యూషన్ బాగా పెరిగిపోవడంతో చైనీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ కెమికల్ కంపెనీస్ ఈ పొల్యూషన్ నార్మ్స్ అవి ఫాలో అవ్వాలని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయడం మొదలు పెట్టింది. అక్కడి నుంచి చైనాలో ఉన్నటువంటి కెమికల్ కంపెనీస్ అన్ని కూడా స్ట్రగుల్ అవడంతో వేరియస్ గ్లోబల్ కంపెనీస్ ఈ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మన ఇండియా నుంచి కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెట్టాయి. దానిలో కెమికల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. కాకపోతే ఎప్పుడైతే చైనీస్ ఎకానమీ రీఓపెన్ అయిందో అక్కడి నుంచి చైనీస్ కంపెనీస్ ఏం చేశాయంటే భారీ లెవెల్లోని ఈ కెమికల్ సెక్టర్ లోని డంపింగ్ చేయడంతో కెమికల్ ప్రైసెస్ అన్నవి ఒక్కసారి కరెక్ట్ అయ్యి ఈ కెమికల్ ప్రైస్లు బాగా తగ్గడంతో కెమికల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ పైన ఆ ప్రెషర్ పడింది. రీసెంట్ గానే ఈ కెమికల్ ఇండస్ట్రీలోని కొంత రికవరీ అయితే కనపడడం స్టార్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళు దీని గురించి ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ వేరియస్ కంపెనీస్ అయితే డిమాండ్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇన్వెంటరీ స్టాకింగ్ ఏదైతే జరిగిందో అదంతా కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది కాబట్టి వీళ్ళు మంచి డిమాండే చూడొచ్చు అని చెప్తున్నారు. కానీ వీళ్ళ ఛానల్ చెక్స్ ప్రకారం చూసినట్లయితే స్టిల్ డిమాండ్ అయితే కొంచెం స్లోగానే ఉన్నదని అండ్ అంతేకాకుండా వీళ్ళు అబ్జర్వ్ చేసిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ని కూడా షేర్ చేస్తున్నారు. చైనీస్ కెమికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ కెపాసిటీస్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటున్నారు. సో దీని వలన చైనా +1 స్ట్రాటజీ కాదు, చైనా 2.0 మొదలవబోతుంది. సో ఈ చైనా 2.0 వలన కెమికల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ అయితే మరికొంత కాలం స్ట్రగుల్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ కెమికల్ ఇండస్ట్రీస్ లోని వేరియస్ కంపెనీస్ ఉంటాయి. కమోడిటైజ్ కెమికల్స్, అగ్రి కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఇలా వేరియస్ కంపెనీస్ ఉంటాయి. కాకపోతే మెయిన్లీ ఈ చైనా స్ట్రాంగ్ గా డంపింగ్ చేసింది అనుకోండి, ఈ కమోడిటైజ్ కెమికల్స్ అండ్ అగ్రి కెమికల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రైస్లు బాగా కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీస్ కి భారీ నెగిటివ్. కాకపోతే ఏవైతే కెమికల్ కంపెనీస్ యూనిక్ మోడ్ తో వర్క్ చేస్తూ ఉంటాయో ఆ కెమికల్ కంపెనీస్ నెంబర్స్ లో మాత్రం మనం రికవరీ చూసేటువంటి అవకాశం ఉన్నది. ఏదైనా సరే ఈ చైనీస్ డంపింగ్ గురించి అది ఇప్పుడు మళ్ళీ కన్సర్న్స్ మొదలవుతున్నాయి కదా, వీటి రిలేటెడ్ గా మనకి ఫర్దర్ క్వార్టర్స్ లోని ఈ కెమికల్ కంపెనీస్ నెంబర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటినీ మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అలర్ట్. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, మీ డీమ్యాట్ అకౌంట్లోని అండ్ అలాగే మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, వీటిలోని నామినేషన్ కనుక మీరు అప్డేట్ చేయలేనట్లయితే వెంటనే అప్డేట్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్గానే సెబీ దగ్గర నుంచి ఆల్రెడీ సర్క్యులర్ వచ్చింది. December 31st నాటికల్లా ఎవరైతే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ లోని అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లోను నామినేషన్ అప్డేట్ చేయకుండా ఉంటారో వాళ్ళ అకౌంట్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయని చెప్పి అనౌన్స్ చేసింది. సో December 31st కల్లా ఒకవేళ మీలో ఎవరైనా ఈ నామినేషన్ అప్డేట్ చేయలేనట్లయితే వెంటనే మీ డీమ్యాట్ అకౌంట్స్ లోను అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లోను నామినేషన్ అప్డేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బికాస్ కోవిడ్ టైం నుంచి చాలా మంది డిజిటల్లీ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు కదా, కొంతమంది నామినేషన్ అప్డేట్ చేయడం అది కూడా మర్చిపోయి ఉండొచ్చు. సో ఒకసారి చెక్ చేసుకోండి. నామినేషన్ కనుక అప్డేట్ అవ్వలేనట్లయితే వెంటనే నామినేషన్ అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు కనుక అప్డేట్ చేయలేనట్లయితే
2024 జనవరి 1 నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోతాయి. ఒకవేళ మీరు విత్డ్రాల్ చేసుకోవాలనుకున్నా కూడా విత్డ్రాల్ చేసుకోలేరు. సో వెంటనే ఈ నామినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇప్పటివరకు అప్డేట్ చేయలేనట్లయితే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 3 IPOs లిస్ట్ అయ్యి దీనిలో ఫస్ట్ హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్. ఈ IPO ఈ రోజు సెషన్ లో BSE లోని 1001 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 850 రూపీస్. చివరికి ఈ రోజు సెషన్ లోని ఈ IPO 1029 రూపీస్ కి క్లోజ్ అయింది. అంటే డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 21.15% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ RBZ జ్యువెలర్స్. ఈ IPO ఈ రోజు సెషన్ లోని 100 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 100 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయినా కూడా చివరికి రికవరీ అయ్యి అగైన్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. సో డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 4.99% పాజిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. దీని తర్వాత క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ లిమిటెడ్. ఈ IPO ఈ రోజు సెషన్ లో 282 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 280 రూపీస్. అక్కడి నుంచి కొంత కరెక్ట్ అయినా కూడా ఫర్దర్ గా అగైన్ రికవర్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 312 రూపీస్ 50 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 11.61% రిటర్న్స్ డెలివర్ చేసింది. ఎలాగా IPOs గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రీసెంట్ గా చూసినట్లయితే మెయిన్ బోర్డ్ IPOs లోని చాలా స్ట్రాంగ్ బస్ కనపడింది. అండ్ మెయిన్ బోర్డ్ IPOs పక్కన పెడితే ఈ 2023 లోని SME IPOs లోనైతే రీటైల్ పార్టిసిపేషన్ చాలా స్ట్రాంగ్ గా పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ SME IPOs లోని మార్కెట్ లో బస్ కనపడుతుండడంతో రీటైల్ పార్టిసిపేషన్ అయితే రోజు రోజుకి భయంకరంగా పెరుగుతుంది. సో దీంతో వేరియస్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ SME IPOs లోని బబుల్ ఫామ్ అవుతుందని, అది ఎప్పుడైనా బర్స్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు రిటర్న్స్ ఏవైతే చూసి వెనకాల పడుతున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు SME IPOs రిలేటెడ్ గా మార్కెట్ లో నేను సోషల్ మీడియాలో బజ్ ఏదైతే కనబడుతుందో అది చూసి ఒకవేళ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఈ SME IPOs లోని పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బజ్ ఏదైతే కనపడుతుందో వన్స్ ఆ బబుల్ బస్ట్ అయింది అనుకోండి SME IPOs లోని హ్యూజ్ లాసెస్ చూసేటువంటి అవకాశం కూడా ఉన్నది. నెక్స్ట్ 2023 లోని వర్స్ట్ పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనీ కంట్రోల్ లోని ఒక ఆర్టికల్ వచ్చింది. వీటిలో మనం చూసినట్లయితే మోస్ట్ కామన్ గా చాలా మంది పాస్వర్డ్స్ ని యూజ్ చేస్తుంటారు కదా. 123456 అడ్మిన్ పాస్వర్డ్, pass@123, admin@123, india@123 ఇటువంటి పాస్వర్డ్స్ ని చాలా మంది పెట్టుకుంటున్నారని. ఈ పాస్వర్డ్స్ ఎవరైతే పెట్టుకుంటారో వీటిలో మోస్ట్ ఆఫ్ ది పాస్వర్డ్స్ ని హ్యాకర్స్ జస్ట్ 1 సెకండ్ లోపే క్రాక్ చేసేస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇలా చాలా మంది పాపం కంగారులోని చాలా వీక్ పాస్వర్డ్లు పెట్టుకుంటారు. వాళ్ళ మెయిల్ ఐడికి కావచ్చు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి కావచ్చు, ఇలా వీక్ పాస్వర్డ్స్ ని పెట్టుకుంటారు కదా. అలా వీక్ పాస్వర్డ్స్ ని కనుక యూజ్ చేస్తున్నట్లయితే హ్యాకర్స్ ఏదో ఒక విధంగా మీ పాస్వర్డ్ ని క్రాక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని కొట్టేస్తారు. ఒక్కోసారి మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కూడా కొట్టేస్తుంటారు. అందుకని మీలో ఎవరైనా ఒకవేళ ఇటువంటి వీక్ పాస్వర్డ్స్ ని కనుక యూజ్ చేస్తున్నట్లయితే వెంటనే మీ పాస్వర్డ్స్ ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మెయిల్ ఐడి కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ కావచ్చు, ఏదైనా మీ డీమ్యాట్ అకౌంట్ కావచ్చు, వీటిలో ఏదైనా సరే మీరు వీక్ పాస్వర్డ్ ని కనుక యూజ్ చేస్తున్నట్లయితే అవి క్రాక్ అయ్యేటువంటి ఛాన్స్లు ఎక్కువ. కాబట్టి కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ని పెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అదాని టోటల్ గ్యాస్ వాళ్ళు ఈ కామర్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఫ్లిప్కార్ట్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOUలో భాగంగా ఫ్లిప్కార్ట్ వాళ్ళ కార్బన్ ఫుట్ ప్రింట్స్ ని రెడ్యూస్ చేసుకోవడానికి అదాని టోటల్ గ్యాస్ వాళ్ళు సపోర్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి అదాని టోటల్ గ్యాస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన అదాని టోటల్ ఎనర్జీస్ మొబిలిటీ లిమిటెడ్ వాళ్ళు ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళకు ఉన్నటువంటి పాన్ ఇండియా సప్లై చైన్ వేర్ హౌసెస్, లాజిస్టిక్ లొకేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిలోని EV ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయబోతున్నట్లుగా. అండ్ అంతేకాకుండా వీళ్ళకి క్లీనర్ ఫ్యూయల్ ఆప్షన్స్ అంటే నేచురల్ గ్యాస్ అది యూజ్ చేసుకుని వెహికల్స్ ని రన్ చేస్తుంటారు కదా, అంటే CNG వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి కూడా వీళ్ళు సపోర్ట్ ప్రొవైడ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో టోటల్ గా ఫ్లిప్కార్ట్ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ CNG వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రా అండ్ ఫ్యూయల్ సొల్యూషన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. అండ్ అనదర్ అదానీ గ్రూప్ కంపెనీ అయినటువంటి అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఈ సెప్టెంబర్ మంత్ లోని టోటల్ ఎనర్జీస్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయబోతున్నట్లుగా. అండ్ ఈ జాయింట్ వెంచర్ కిందకి వీళ్ళు ఆల్రెడీ ఆపరేషన్ లోకి తీసుకొచ్చినటువంటి 300 మెగావాట్ కెపాసిటీతో పాటు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి 500 మెగావాట్ కెపాసిటీ అండ్ అండర్ డెవలప్మెంట్ అసెట్స్ అయినటువంటి 250 మెగావాట్ కెపాసిటీ ఆఫ్ సోలార్ అండ్ విండ్ ప్రాజెక్ట్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గానే షేర్ చేశారు కదా. నో ఈ జాయింట్ వెంచర్ లోని టోటల్ ఎనర్జీస్ వాళ్ళు ఏదైతే $300 మిలియన్ ఇన్వెస్ట్ చేయాలో ఆ $300 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయడం ద్వారా 50% స్టేక్ ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్లుగా అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా ఇండియాలోని గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆపర్చునిటీ కోసం అని చెప్పి 2 కంపెనీస్ కూడా కలిపి ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ విష్ణు ప్రకాష్ పుంగ్లియా ఇది రీసెంట్లీ లిస్టెడ్ IPO అండ్ వీళ్ళు వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుంటారు. ఈ విష్ణు ప్రకాష్ వాళ్ళకి ఉత్తరాఖండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 808 crores వర్త్ 2 ఆర్డర్స్ వచ్చాయి. ఈ
ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ అండ్ కొత్వారా ఏరియాస్ లోని వాటర్ సప్లై సిస్టమ్ ని డెవలప్మెంట్ చేయడంతో పాటు 18 ఇయర్స్ పాటు ఆపరేషన్ అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లోని ఈ విష్ణు ప్రకాష్ స్టాక్ లోని మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ కాన్సై నెరోలాక్ పెయింట్స్ వాళ్ళు ముంబై బేస్డ్ ఇన్ఫ్రా కంపెనీ అయిన రెన్వాల్ డెవలపర్స్ తోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ముంబైలోని వీళ్ళకి ఒక ఐడియల్ ల్యాండ్ ఉన్నది. ఈ ల్యాండ్ ని వీళ్ళు దేనికి యూజ్ చేయట్లేదు. సో దాంతో ఈ ల్యాండ్ ని ఈ రెన్వాల్ డెవలపర్స్ వాళ్ళకి వీళ్ళు సెల్ చేయబోతున్నారు. ఈ ల్యాండ్ ని సెల్ చేయడం ద్వారా కాన్సై నెరోలాక్ వాళ్ళకి దగ్గరగా 726 కోట్లు రాబోతున్నాయి. సో ఈ క్యాష్ ఏదైతే వస్తుందో ఆ క్యాష్ ని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే డెట్ అది ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రెడ్యూస్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి దాంతో ఈరోజు సెషన్ లో మనం కాన్సై నెరోలాక్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ పర్సనల్ అండ్ కమర్షియల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టాటా మోటార్స్ వాళ్ళకి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి కొత్తగా మరొక రిపీట్ ఆర్డర్ వచ్చింది. అంటే ప్రీవియస్ గా కూడా ఇటువంటి ఆర్డర్ వీళ్ళకి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ఈ రిపీట్ ఆర్డర్ లో భాగంగా టాటా మోటార్స్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కి 1350 BS6 డీజిల్ బస్సెస్ అయితే సప్లై చేయబోతున్నారు. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైతే ఈ రిపీట్ ఆర్డర్ వచ్చిందో అది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఎక్స్చేంజ్ ఫైలింగ్ రాలేదు. కానీ వీళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లో మాత్రం ఈ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇల్జిన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ వేరియస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ ఇల్జిన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది నాయిస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు వేరియస్ వేరబుల్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. ఈ సబ్సిడరీ కంపెనీని అయితే వీళ్ళు ఇన్కార్పొరేట్ చేసేసామని, దీనిలో నాయిస్ వాళ్ళు 50% స్టేక్ హోల్డ్ చేయబోతున్నట్లయితే ఇల్జిన్ వాళ్ళు 50% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్టుగా అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఈ సబ్సిడరీ కంపెనీ పేరు స్టెల్లర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు వేరియస్ వేరబుల్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయబోతున్నారు కదా. సో ఇది అంబర్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం అంబర్ స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా గుజరాత్ గాంధీనగర్ గిఫ్ట్ సిటీ ఉన్నది కదా, ఈ గాంధీనగర్ గిఫ్ట్ సిటీలోని వీళ్ళు కొత్త బ్రాంచ్ ని అయితే ఓపెన్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఇలా బ్రాంచెస్ ని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో దీంతో ఈ రోజు సెషన్ లో మనం ఎల్ఐసి స్టాక్ లోని కొంత పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ SJVN గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఇది SJVN యొక్క సబ్సిడరీ కంపెనీ. వీళ్ళు గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ఇండియాలో ఎక్కడైనా 100 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ పవర్ ప్లాంట్ వీళ్ళు 18 months లో సెటప్ చేసి నెక్స్ట్ 25 years పాటు ఇక్కడ ఏదైతే పవర్ జనరేట్ అవుతుందో దాన్ని గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళకి సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఈ టెండర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో SJVN స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 76.19 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ వాళ్ళకి క్లాస్ 1 to 3 టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళకి LOI రిసీవ్ అయినటువంటి 3 months లోపు కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇది రైల్టెల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి సెయిల్ ISP బర్న్పూర్ వాళ్ళ దగ్గర నుంచి 150 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ సెయిల్ ISP బర్న్పూర్ యొక్క టౌన్షిప్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. కొత్తగా వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని NBCC స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సూజ్లాన్ ఎనర్జీ వాళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. ఆర్డర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కూడా. ఇప్పుడు వీళ్ళకి నార్డిక్ ఎనర్జీ కంపెనీ దగ్గర నుంచి 100.8 మెగావాట్ న్యూ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ నార్డిక్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి వీళ్ళు 3.15 మెగావాట్ ఈచ్ కెపాసిటీతో ఉన్నటువంటి 32 విండ్ టర్బైన్స్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కర్ణాటకలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దీని యొక్క టోటల్ కెపాసిటీ 100.8 మెగావాట్. వీళ్ళకి కంటిన్యూస్ గా ఈ ఆర్డర్స్ వస్తుండడం వలన వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ఒక గ్లోబల్ అగ్రోకెమికల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్ కంపెనీతోని 9 years లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ గ్లోబల్ అగ్రోకెమికల్ కంపెనీకి ఆర్తి ఇండస్ట్రీస్ వాళ్ళు నీష్ అగ్రోకెమికల్ ఇంటర్మీడియట్స్ అయితే సప్లై చేయబోతున్నారు. టోటల్ గా ఈ కాంట్రాక్ట్ యొక్క పీరియడ్ 9 years కదా. ఈ 9 years లోను ఈ కాంట్రాక్ట్ ద్వారా వీళ్ళకి 3000 crores వరకు రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా సప్లైస్ అయితే ఏవైతే కంపెనీస్ ఇటువంటి లాంగ్ టర్మ్
కాంట్రాక్ట్స్ విన్ అవుతుంటాయో వాళ్ళకి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ లోని కంటిన్యూస్ గా రెవెన్యూస్ జనరేట్ అవుతుంటాయి కదా ఈ కాంట్రాక్ట్స్ నుంచి. ఇవి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళకి చెందినటువంటి చెన్నై ప్లాంట్ లోని అమోనియా గ్యాస్ లీక్ అయినట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ దీని రిలేటెడ్ గా కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. వీళ్ళకి చెందినటువంటి ఈ ప్లాంట్ లోని అమోనియా గ్యాస్ సప్లై అయ్యేటువంటి పైప్ లోని లీకేజ్ అయితే వీళ్ళ రెగ్యులర్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ ని యూజ్ చేయడం ద్వారా టోటల్ గా సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోకి తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. కాకపోతే ఈ అమోనియా గ్యాస్ లీకేజ్ అవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది అయితే డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారని అండ్ అందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అండ్ ఎవరికి కూడా ఏం జరగలేదు, అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ పిఎస్యు కంపెనీ అయినటువంటి హుడ్కో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ తోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా గుజరాత్ స్టేట్ లోని గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి వేరియస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి హుడ్కో వాళ్ళు ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేయడానికి అని చెప్పి 14,500 crores వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో గుజరాత్ గవర్నమెంట్ ద్వారా గుజరాత్ స్టేట్ లో ఏవైతే హౌసింగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయబోతారో వాటికైతే వీళ్ళు ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు గుజరాత్ గవర్నమెంట్ తో ఎంఓయూ సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ ఈ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టాక్ 9% పైనే పెరిగింది. నెక్స్ట్ వినతి ఆర్గానిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ రోజు డీజీఎఫ్టీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు పారా టెరిటరీ బ్యూటైల్ ఫినాల్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని రికమెండ్ చేసినట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ పారా టెరిటరీ బ్యూటైల్ ఫినాల్ ని మన ఇండియాలోని వినతి వాళ్ళు ఒక్కళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో దీనిపైన ఇప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం వలన అది స్ట్రైట్ అవే వినతి ఆర్గానిక్స్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. బికాజ్ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం వల్ల అదర్ కంట్రీస్ నుంచి చీప్ గా ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు కదా. దానివల్ల చాలా కంపెనీస్ దీన్ని వినతి ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే విధించారో దాని వలన సో దీంతో వీళ్ళు సేల్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ రోజు సెషన్ లో వినతి ఆర్గానిక్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.